ఇప్పుడు మన పార్టీ కార్యకర్తలందరినీ అరెస్ట్ చేశారు. మిస్సా చట్టం మ్యాన్. ఎవరు బయటికి రాలేరు. లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా ఎవరికి తెలియదు. పాపం కరుణానిధి కొడుకు స్టాలిన్ లోపలేశారట. రంగుడు పాపం మ్యాన్. ఐ డోంట్ నో. వాళ్ళు అలాగే వాగుతారు. మీ నాన్న ఎక్కడున్నాడో నేను కనుక్కుంటా. నీకోసం నాతో పాటు రా. ప్రభుత్వం పడిపోయింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. హార్బర్ లో ఉన్న సరుకు అంతా చేతులు మారిపోతుంది. గోధుమలు, పంచదార, కిరసనాయలు దొరక్క ఆకలి మంటలతో జనం అంతా అల్లాడిపోతారు. నీలాంటి గొప్ప బాక్సర్ నా వెనకున్నాడు అనుకో, హార్బర్ ని మడిసి నా జేబులో ఎట్టేసుకుంటా. కాలికి కులమేది, నేలకు కులమేదనే నారాయణ రెడ్డి గారు కర్ణ సినిమాలో చెప్పలేదు? నువ్వు నేను ఒకటిగా ఉండకూడదా? ఖచ్చితంగా ఉండొచ్చనా. పని చేత కాదని వ్యాపారంలో దూరం పెట్టాడు మా నాన్న. ఇలా బాక్సింగ్ లో భవిష్యత్తు లేకుండా చేసి తెగిన గాలిపట్టలాగా దిక్కు తెలియకుండా గాలికి తిరుగుతున్నా. నో, మా ఇంట్లోనైనా ఊళ్ళోనైనా ఒక్కడ నాకు మర్యాద ఎట్లా? ఈ నా కొడుకులకి నేనేంటో చూపించాలా? ఏం చేయమంటే ఆ పని నేను చేస్తా. ఈ అన్నున్నాడు దులే. ఇదో మంచి మనిషిలా చెప్తున్నా. ఇంతకు ముందంటే ఎవరి మాట వినకుండా ఊరంతా తిరిగావు. ఇప్పుడు నీకంటూ నేను ఒక దాన్నున్నా. చాలదన్నట్టు బిడ్డను కూడా మోస్తున్నా. ఇదిగో డాడీ, ఇక మీదట అన్ని కట్టిపెట్టమని చెప్పు, లేకపోతే మొగుడాన్ని కూడా చూడను. అయ్యో సబ్రా, నిన్నో చూసావా? మెరీనా బీచ్ అంతుంది. జస్ట్ లైక్ భాగ్యం. ఊరికేలాంటి సొల్లు మాటలు మాట్లాడుకో. ఎప్పుడు పోరని మాట ఇచ్చానుగా. భాగ్యాన్ని మోసం చేసినట్టు నన్ను కూడా మోసం చేయాలని చూడకో. రానా వాళ్ళ అమ్మ చెడామడ తిడుతుంది, నేను రాను. సర్లే కూర్చో. సమరా, నాన్నని ఏ జైల్లో పెట్టారో కనుక్కున్నానబ్బా. ఏడాది తిప్పి చివరికి సెంట్రల్ జైల్లోనే పెట్టారంట. ఏమంటున్నావు వీరా? అవునబ్బా. ఇదిగో మన మల్లేష్ అనే మనకు సాయం చేశాడు. నాన్న ఒకసారి నేను చూడాలని పోలీసు చెప్పారంట. రా ఒకసారి చూసి వచ్చేద్దాం. రా సమరా. ఏంటి ఆలోచిస్తున్నావు? డాడీ నువ్వు ఉండు. ఇప్పుడేగా చెప్పాను, అంతలోనే యాడికి బయలుదేరావు? వెళ్ళి గురూజీ కనిపించి వచ్చేస్తా. భయపడకు. ఆరోగ్యం ఎలా ఉంది సమరా? నన్ను అడిగితే పోయి నీ కొడుకుని అడుగు. ఇడి జన్మలో మారడు. ఏ ముహూర్తానికి అన్నావో ఏమో. అత్త కొడుకుని చేసుకుని సుఖపడతాననుకుంటే నా బతికిలా బండలేసి వచ్చింది. వీరా, అదెందుకు తీసావు? పెట్టు ఏవబ్బా సమరా, బాక్సింగ్ లో కుమ్మేశావు కదా. ఎరికలు తిరిగిన ఏటపుల్నే పడేసావు కదా. ఇక నుంచి బాక్సింగ్ పోటీలో నువ్వే స్టార్ వే. మా నాన్నకి సమరా మీద ఉన్న ప్రేమ చూస్తుంటే తనే తలకొరువు పెట్టాలని వీళ్ళ రాసేట్టున్నాడా? అచ్చినాన్నగారి కోసం ఏమైనా చేస్తారు. నిజమేలే అన్నా. బండాపన్నా, ఈ హోటల్లో కుందేలు మోసం అద్దరిపోద్ది. గురూజీకి చాలా ఇష్టం అబ్బా. ఓ పొట్లం పట్టుకెళ్దాం. అన్నా, జైల్లో ఇవ్వనిస్తారుగా? ఇవ్వనిస్తారా? మనం చెప్తే ఇంటికే పంపిస్తారు. మనం కూడా తినేసిపోదాం పదండి. నమస్కారం. సమరా, ఏడొద్దు కానీ వేరే హోటల్కి వెళ్దాం పదండి. అంటే మనం వెళ్ళిపోవాలా? మనం తినడానికి వచ్చాం. తగ్గుచో సమరా, తగ్గుచో. మనం పట్టించుకో. ఏమబ్బా అవసరం ఇదంతా? ఎవరు అక్కడ? రా, ఇదిగో కారంగా 2 కుందేలు మొత్తం పొట్లం కట్టుకో. నాకు 2 ప్లేట్లు పట్టురా పో. సమరా, చూడడానికి అక్కడ ఏముందని ఇటు తిరుగు. చుట్టుముడుతున్నారు. బయలుదేరదామా? మనల్ని ఏం బిగుతారేంటి? అన్నబట్రా చూసుకుంటారా? ఇంకో ప్లేట్ మాంసం పట్రా. చాలు చాలు. పొట్లం కట్టమని అయిందా? సమరా, తొందరగా పట్రా. ఏందా చూపు? నీకు కూడా గుడ్లోడు తీసి మూల కూర్చోబెట్టాలా? బిర్యానీలో కలిపేస్తా. ఏం మళ్ళీ
ఇదిగో సమరా, ఎప్పుడు ఎందుకు అలవరిస్తున్నా? అయినా వాడు సావలేదుగా. పడుకో, నిద్రబాబా, త్వరగా వెళ్ళిపోవచ్చు. ఈ గురక పెట్టామని పీక నొక్కేస్తాను కొడక. డాడీ, నా మలేషియా, నా బాగున్నావా? సార్, ఏం ఆలోచిస్తున్నావు? పద పద. ఏం డాడీ, పొట్టబా పెంచినట్టునా? పద పద అన్న, పద అన్న. నువ్వు లేకపోయింటే ఈ పాటికి లోపల రాళ్ళు కొడుతూ ఉండేవాళ్ళం ఉన్నా. ఆ పలుకుబడంతా ఉపయోగించి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చా. ఏవబా సమరా, నువ్వంత బలంగా ఏటేసినా ఆడు బతికి బట్ట కట్టాడు. ఆ టైం బాగుంది. ఇలా చూడండి, మీరు బయటకు వచ్చారని తెలిసి వాళ్ళ కుర్రాళ్ళు కాపు కాయొచ్చు. మీరు జాగ్రత్తగా ఉండాలా, ఒక అన్నగా చెప్తున్నా. దీన్ని ఇలాగే సాగదీయకూడదు. ఎదురెదురుగా కూర్చొని మంచస్త్రం చేయాల్సిందే. ఆ ఏర్పాటు కూడా నువ్వే చేయాలనా? ఏం సమరా, సరేనా? ఇదిగో డాడీ, అర్థమైనా చెప్పు పిల్లడికి. ఏంటి సమరా, సంధి కుదర్చమంటావా? ఏ మంగమ్మ, ఏ చాయ్. ఏయ్ మంగ, ఎవరు వచ్చారో చూడు. ఇక నా మీద ఉన్న ప్రేమ ఎంతేనా? నేను నీకు గుర్తుండే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడివా? ఇన్న కొంచెం కూడా సిగ్గు సీరం లేదు చూడు. సర్లేవే, ఆ జైలు కూడా లేని ఇప్పించి స్నానం చేయించి లోనికి తీసుకెళ్ళి. అవసరమా మనకి ఇవన్నీ? చెప్తున్నాను, జాగ్రత్తగా ఎన్నుకోండి. అన్ని ఇంతటితో ఆపేద్దాం. మీరు చేసిన పనికి ఇంతటితో ఆపుతున్నామని చల్లబడండి. కాదు కూడదంటే కడుక్కోవడానికి చేతులు ఉండవు. ఏం పిక్తారా? నా ఇంటి పెరట్లో నుంచొని ఎంగిలి మెతుకులు మెక్కిన బచ్చాగాళ్ళకి ఎంత బలుపో చూసావా? నన్ను నరికి నా ముందే కూర్చొని పంచాయతీ చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? ఏ లాండతో నేను వ్యాపారాలు చేసుకుందాం అనుకున్నాను, కుదరలేదు. సారాయి కాసుకోలేకపోయా. ఎమర్జెన్సీలో నిన్ను నరికినందుకు 6 నెలలు జైల్లో ఉండొచ్చారు. ఇంకా నీ కోపం చల్లారలేదా? సరేనబ్బా, చల్లారింది చల్లారింది. కూర్చో. అంతే, కొట్టు కొట్టు. మా ఇంటికి వచ్చి పాచి పని చేయమను, పెంట కుప్పలెత్తి పేడకల్లాపి చల్లమను. ఒకవేళ మనసు మారితే అప్పుడు ఆలోచిస్తాను. లేదంటే మీ అయ్య ముందు నరికి పారేసినట్టు నరికి పారేస్తా. నాగే ఇక్కడ ఊరవతల దిబ్బల్లో సారాగస్తున్నాడు. ఆయన ఎంత పగలు తీసినామన్నామంటే భయం లేకుండా పోయింది. సంగతి ఏంటో చూద్దాం. అందరు తొబ్బేండ్రా, తిత్తి తీసి ఇప్పసారాలో కలుపుతున్నా కొడగలరా. కొండ్రా చూడబ్బా, ఇక మీదైతే ఆడలు అడ్డా కాదు, మనదే సమరా. తరివేండ్రా వాళ్ళని. బయటికి ఇద్దరు నా పక్కనుంటే చాలయ్యా. మన రాజ్యమే. ఆ బండ్లో ఎక్కించు. అదే లేదంటున్నాడుగా, ఊరికే సరదాగా తాగానే. తిప్పండ్రా రే. డాక్టరేనా? తీసుకో. నీ రౌడీ సొమ్ము నాకెందుకురా? ఒక్కటి మొగాడు అయితే నువ్వు మళ్ళీ గడప తక్కడానికి వెళ్ళలేదు. ఎవరు వచ్చారు చూడు. ఇదిగో మా చేతి ఖర్చులు గుంచుకోండి. తీసుకోమా, తీసుకోవే, మన అన్నేగా. తీసుకోండి సార్. అన్ని అక్కడ తిప్పండి. రండిరా, రండి, తొందరగా రండి. ఏంటా చచ్చినడుకులు? ఏంటిది? ఏంటి నోరు లేస్తుంది నీకు?
జరిగింది. తీరనేమన్నా అన్నావా? సమరా, వదిలేమ్మా. చంపేస్తాను నిన్ను. కానీ ఎత్తుకో ఎత్తుకోమంటున్నాగా. నీ బిడ్డ మీద కోపం నా బిడ్డ మీద చూపిస్తావేంది? ఆడదానివేనా నువ్వు? ఏయ్ తీసుకొని రా పోదాం. ఈ మల్లేశ్ నన్ను ఖర్చులకి 200 రూపాయలు అడిగానబ్బా. లేదని మొహం మీద నిక్కచ్చిగా చెప్పేశాడు. పార్టీలో చేరాక నా ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటున్నాడు. మనం విడిగా చేస్తేనే చాలా చూడొచ్చు. ఏ నువ్వు చెయ్యబ్బా చూసుకుందాం. నువ్వు చెప్పావు సమరా, దిగుదాం. ఏంట్రా నాకు తెలియకుండానే సారా కాస్తున్నారా? తమ్ముళ్ళలా అభిమానించి తీసి నా పక్కనే పెట్టుకున్నాను చూడు. నాకే పెట్టాలని చూస్తారా? నేను నాకేననుకున్నారా? దెబ్బ పడితే దిమ్మ తిరిగిపోతే. ఏయ్, ఏం చూస్తున్నారు ఈడ? పోరా. ఇక మీదడి చోటు మాది అంతే నీకో. ఏయ్ పని చూడరా. ఏయ్ ఇచ్చే. పుచ్చుకోండి పుచ్చుకోండి సార్. ఏయ్ జాగ్రత్త. కూర్చోరా బంగారం కూర్చో. మంగమ్మ కూర్చో. కూర్చో. బాగుందా? ఏయ్ ఇదిగో ఇది నీకోసం తెచ్చా. పెట్టుకొని చూపి ఎట్టుందో. నీకే ఇది న్యాయంగా ఉందా? నువ్వేమవుదావు అనుకున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? మా నాన్న నాకు మర్యాద ఇచ్చాడా? లేదా ఈ పరంపర నాకు మర్యాద ఇచ్చిందా? అందరూ సమరా సమరా అని ఎత్తేసారు. ఈ రోజు సమరా నా కాళ్ళ కాడ పడున్నాడు. అర్థమవుతుందా? ఓ ఎక్కువ ఆలోచించు. ఏయ్ రోజు ఏంద్రా మనకి రసా? ఛీ! రా. పోవీరా. చాలు చాలు సమరా. ఏందబ్బా నువ్వు? ఏ మంగమ్మ బయటికి రాయే. అంత నిద్రేరా బయటికి రా. ఏయ్ 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 వదలు, నేను వస్తున్నానుగా. నన్నే గుడ్డ పడిపించారు. ముందు వేసుకో చెప్తా. అలా పెట్టారు నాకు. అత్త రంగమత్త మా ఆయన ఇటేపు వచ్చాడని చెప్పారు. నువ్వేం చూసావా? అడుగో ఆడ పడున్నాడే. చూసావే మీ అయ్య ఏడపడున్నాడు? ఏయ్ లెగు సమరా, లెగు. లెగమంటున్నాగా. ఏయ్ సమరా. అన్నో ఎవరన్నా మీరు? సమరా ఎవరు లేదు చూడు. సమరా సమరా లే సమరా. ఏయ్ పోండ్రా పోండి పోండ్రా. ఎందుకే ఇప్పుడు ఎవరితో వదలరా. ఇప్పుడు రండిరా. ఎక్కడైనా జరుగుతుందారా ఈ చోద్యం? పీకల దాకా తాగొచ్చి చెడ్డ వెంటని మహాముచ్చవాసన తెలియని వత్తలు పడున్నావు కదరా. మన పరిస్థితి కొంచెమైనా ఆలోచించావా? వాళ్ళు నిన్ను నరికి పారేస్తే నాకది పాపగది ఏంట్రా? ఒకటి మాత్రం నిజం, నువ్వు బతికుండే కన్నా సావటం మేలురా. నువ్వు కబురుండాలి. నేను కీడితో బతకలేను. ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఎక్కడరా ఇప్పుడు రండిరా. నేను ఇక్కడే ఉంటానురా. ఎవరాదే? నాకే నేను నవాబు చేస్తానులే రుబాబు. ఏంద్రా అది లోనట్టు. ఇందుకే నీతో బయటికి రానంది. ఒక్కటిచ్చానా? నన్నెవరే అడిగేది? రాయ్ సమరా, మీ నాన్న పంథ మారిందిరా. మీ అమ్మ చూపించే దారిలోనే పోయి నువ్వు గొప్పోడివి కావాలా? ఏంద్రా? ఎవర్రా మీరు?
ఏయ్, అన్నా నువ్వు? ఎవరన్నా పో, 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 పో. నువ్వు ఏయ్, ఉండవయ్యా ఎవర్రా మీదే? ఏయ్, విట్రా. పో. పిల్లాన్ని తీసుకుని పో. ఏంట్రా పో, వాడిని తీసుకుని పో. పో, బే, పోమంటుంటే. పో. వచ్చేయ్. ఏయ్, ఏయ్, సమరా, పోరా. అమ్మతో పో. వచ్చేవయ్యా. ఏయ్. వచ్చేయ్. అయ్యా.